అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. చాలా రోజుల తర్వాత అయితే వీడియో అప్లోడ్ చేశాను. సో మీకు థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది వీడియో ఏంటనేది. సో ఇదంతా మన ఇల్లు. ఇప్పటివరకు అయితే చాలా కష్టపడ్డాను. అంటే ఇక మీదట ఇంకా కష్టపడాలి, ఎందుకంటే ఇంకా ఇల్లు అంటే అంత ఈజీ కాదు కాబట్టి చాలా డబ్బులు అయితే ఖర్చు పెట్టేస్తాం దానికోసం. తిన్నావా 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 లేదా? ఏడ తిన్నావు? అదే ఏడ తిన్నావు? అన్నం ఏడ తిన్నావు? ఎక్కువ తిడతావు, అందుకే నేను ఎక్కడన్నా పోతా. ఓయ్ ఎట్రా? నేను పోతే నీకేమి ఎత్తుకోవని, నీకేమి కోసేని. మళ్ళీ నువ్వు ఊక కొడతావు నన్ను. మా నాయన ఆడున్నాడు. సరే బాయ్, షాప్ పోతా. హలో అందరికీ గుడ్ మార్నింగ్. సో వీడియోస్ అయితే అసలు పోస్ట్ చేయడం లేదు, టైం అయితే అసలు సరిపోవడం లేదు. షాప్లోనే ఎక్కువ బిజీ ఉంటాను. ఇంటికి వస్తే కొంచెం వీళ్ళతో స్పెండ్ చేయాల్సి వస్తే టైము రోజు అదే సరిపోతుంది. ఇంకా ఇప్పుడైతే షాప్కి అయితే వెళ్దాం, టైం 7 అవుతుంది ఇప్పటికే. ఇవన్నీ అయితే పాన్ కార్డు పేపర్స్ అన్నీ పెండింగ్ ఉన్నాయి. సో ఇవన్నీ అయితే అనంతపురకు అయితే పంపాలి. ఓకే, రేపైతే పంపిద్దాం. షాప్ అయితే రోడ్ పక్కన ఉంది కాబట్టి చాలా దుమ్ము అయితే వస్తుంది. నాకు డస్ట్ అంటే అస్సలు నచ్చదు. సో రోజు ఎంత నీట్గా చేసుకున్నా ఇంకా సాయంత్రం కల్లా అయితే మొత్తం డస్ట్ పట్టేస్తుంది. అయినా తప్పదు, ఇంకా తుడుచుకుంటూనే ఉండాలి. ఇంకొకటి, జిరాక్స్ మిషన్లకి దుమ్ము మాత్రం రానియకండి, చాలా పాడవుతాయి. అందుకే నేను కొంచెం జాగ్రత్తగానే పెట్టుకుంటున్నా అట్లని. సో కొంచెం సేపు షాప్ దగ్గర చూసుకొని ఇంటికి అయితే వచ్చేసాను. మా వైఫ్ అయితే ఎగ్ దోశ చేసింది, మై ఫేవరెట్. మా నాన్న అయితే ఊరికి వెళ్ళింటే ఇంకా మనకు తెలిసిన అన్నకైతే నీళ్ళు కొట్టమని చెప్పాను. సో మనకంటే సాయంత్రం పూట కస్టమర్స్ వస్తారు షాప్కి, అందుకే ఇంకా ఆయన ఏదైనా చిన్న చిన్న వర్క్లు ఉంటే మాత్రం ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. ఇల్లు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంకా ఆయన ఏదైనా చిన్న వర్క్ ఉంటే ఆయనకు చెప్పేస్తాం, హెల్ప్ చేస్తాడు. నెక్స్ట్ మార్నింగ్. హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం అయితే 6:30 అవుతుంది. మా నాన్న అయితే ఊరికి వెళ్ళిండు, అందుకే మన ఇంటికైతే నీళ్ళు కొట్టడానికి అయితే వచ్చిన. ఇంకా కుళాయి అయితే రాలేదు, అందుకే వీడియో తీద్దామని తీస్తున్నా. ఏమవుతుందంటే రోజు షాప్లోనే వర్క్ ఫుల్ ఉంటుంది, అది చేయడానికే సరిపోతుంది. ఇంకా వీడియోలు షూట్ చేసినవి ఎడిటింగ్ చేద్దామంటే కూడా అసలు టైం సరిపోదు, అట్లనే అవుతుంది. చాలా అంటే చాలా వర్క్ ఉంది షాప్లో అయితే.
అది చేయడానికి సరిపోతుంది రోజు. పొద్దున 7 నుంచి నైట్ 9 వరకు షాప్లోనే అవుతుంది. ఇంటికి వెళ్ళి తిని పడుకునేసరికి లేట్ అవుతుంది. మళ్ళీ పొద్దున కొంచెం లేట్గా లేస్తాను. ఇంక ఇదే జరుగుతుంది రిపీట్గా. దీనికంటే ఒక టైం కేటాయిద్దామంటే ఎక్కడ సెట్ అవుతలేదు. కానీ నా మనసు అయితే అసలు ఒప్పడం లేదు. నీళ్ళు కొట్టడం అయిపోయిన తర్వాత అయితే షాప్కి వచ్చి షాప్లో మొత్తం నీట్గా చేసి ఇంకా ఇంటికైతే వెళ్ళాను. సో ప్రతిరోజు షాప్ దగ్గర క్లీన్ చేయాల్సింది, లేకుంటే చాలా దరిద్రంగా అయిపోతుంది. సమ్మర్ కాబట్టి ఇది రేకుల షెడ్ కాబట్టి చాలా హీట్ ఉంటుంది కదా, అందుకే షాప్లో అయితే సరిగా అయితే కూర్చోబుద్ధి అవుతలేదు. నిన్నైతే చెత్తకి ఇది ఏమంటారు, చెక్క అంటారు, ఈ ప్లేట్స్ కొట్టడం అయితే స్టార్ట్ చేశారు. ఒక 3 డేస్లో అయితే కొడతారు. నిన్న వచ్చి ఇదంతా అయిపోగొట్టినారు, ఒక 2 రూమ్లు. సో ఇదంతా ఉంది, ఈరోజు మొత్తం కొట్టేస్తారు. ఈ వీక్లో అయితే చెత్త వేయాలనుకున్నాం. నిజేనండి, మా ఊరైతే చాలా బాగుంది. మా ఊరైతే చాలా బాగుంటుంది. సో ఇంటికి వెళ్ళి అయితే ఇంకా స్నానం చేసుకొని రావాలి. ఇప్పటికే బాగానే లేట్ అయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత స్నానం అయితే చేశాను. ఈ పాప అయితే మా చిన్న పాప, ఇంకా పెద్ద అమ్మాయి అయితే లేవలేదనుకుంటా. సో ఇంటికాడ టీ తాగి ఇంకా షాప్కి అయితే బయలుదేరాను. షాప్కి నేను వచ్చేసరికి బాగానే వచ్చారు కస్టమర్స్. చెప్పులు బయట రా. ఏం అప్పుడే వచ్చినావు? సాయంత్రం రావా? ఏం తెచ్చినావు? చూపి. వాచ్ ఈ పిల్లనే తీసుకునేది బుడ్డిదే. పండ్లు తెచ్చుకునేదే. పండ్లు నానే తినేది పొద్దున. తినలేవు కదా, పండ్లు కూడా తినలేవు కదా. తిండివా బడికాడ అన్నం? ఏంటి అన్నం? ఏంటి అన్నం బడికాడ? కడుక్కొని తినండి. అవి కడిగిచ్చిన అట్లా అవద్దంట. ఇదే ఇంటికైతే ఆ చెక్కలు, అదే ఆ కట్టెలు కొట్టడం అయితే అయిపోయింది. ఇంకా చెత్త ఒక రోజు బుక్ చేసుకుంటే, అదే ఒక మంచి రోజు బుక్ చేసుకుంటే చెత్త వేయడం కూడా అయిపోతుంది. సో ఇదంతా చాలా హార్డ్ వర్క్ అసలు. ఇంకా నెక్స్ట్ డే అయితే మేము హార్డ్వేర్ షాప్కి అయితే వెళ్ళాం, చెత్త కోసం సంబంధించిన సామాన్లు అన్నీ తీసుకురావడానికి. ఇవి టోటల్గా అరౌండ్ ఒక కడ్డీ మాత్రమే 65,000 అయింది. తర్వాత సిమెంట్ ఒక 30,000 అయింది. 1 lakh వచ్చింది చెత్త వేసిన రోజు, జస్ట్ మెటీరియల్కి మాత్రమే, ఇంకా లేబర్ వేరే అదంతా. సో ఇవన్నీ తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చాము. ఎందుకంటే నెక్స్ట్ ఒక 2 days ఉంటే ఇంకా స్లాబ్ వేస్తాం కాబట్టి మేమైతే చెత్త అంటాం. మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. సో ఇది మన షాప్ అయితే.
ఇది మళ్ళీ నెక్స్ట్ డే పొద్దుగాలకైతే లేచి స్నానం చేసి షాప్కి అయితే వెళ్తున్నా. ఎందుకంటే ఎవరో కస్టమర్ అయితే వచ్చిండంట. సో ఇంకా టిఫిన్ కూడా చేయలేదు. ఆ కస్టమర్కి ఏంటో ప్రాబ్లం ఏంటో కనుక్కొని వచ్చి మళ్ళీ ఇంటికైతే వచ్చాను. మా ఇంట్లో అయితే రెగ్యులర్గా ఎక్కువ టిఫిన్ అయితే దోశనే ఉంటుంది. ఎందుకంటే మై ఫేవరెట్ దోశ. ఇంకొకటి హెల్తీ ఫుడ్ అనమాట. దోశ తింటే పెద్దగా ఫ్యాట్ రాదు, అట్లా ఏం రాదు. టిఫిన్ చేసిన తర్వాత అయితే మళ్ళీ షాప్కి అయితే వెళ్ళాను. సో 2 కస్టమర్స్ అయితే వచ్చిండ్రు. వాళ్ళ కోసమే వెళ్ళాను టిఫిన్ చేసిన తర్వాత తొందర. మనకైతే షాప్ టైం అయితే పొద్దుగాల 7కి అట్లా ఓపెన్ చేస్తాం. మళ్ళీ మధ్యాహ్నం ఒక 12కో క్లోజ్ చేసి 12 నుంచి మళ్ళీ సాయంత్రం 4 గంటలకైతే ఓపెన్ చేస్తాను. మధ్యలో ఒక 2 గంటలు అయితే రెస్ట్ తీసుకుంటాను. రెస్ట్ అంటే అంతేం లేదు. రెస్ట్ అంటే ఒక 2 అవర్స్ అట్లా ఇంటి దగ్గర ఉంటాను, స్పెండ్ చేస్తాను మా పిల్లలతో, మా వైఫ్తో. ఇంకా కొద్దిసేపు టైం దొరికితే ఒక గంట సేపు అయితే పడుకుంటాను. అదంతా అయిపోయిన తర్వాత నేను ఇంకా రాయచూర్కి అయితే వెళ్ళాను మా ఫ్రెండ్ వెహికల్ తీసుకొని. ఎందుకంటే ఎలక్ట్రీషియన్ వర్క్ ఉంటుంది కాబట్టి చెత్త వేసే ముందు దానికి సంబంధించిన పైప్స్ ఇంకా బోర్డ్స్ అన్నీ తీసుకొని అయితే రావడానికి వెళ్ళాము. నేను, మా నాన్న, మా పాపను కూడా తీసుకెళ్ళిన. బండి మీద అయితే పైపులు కూడా ఉంటాయి కాబట్టి రావు, కాబట్టి ఆటోని అయితే తీసుకొని వెళ్ళాం మా ఫ్రెండ్దే. ఇంకా ఇదే షాప్ అయితే ఇదేనండి, ఇక్కడే తీసుకున్నాం. అన్నీ అరౌండ్ ఒక 9,000 ఏం పడినాయి. అవన్నీ తీసుకొని ఇంకా ఇల్లు అంటే ఇంకా మామూలు విషయం కాదు, చాలా డబ్బులు అయితే ఖర్చు వస్తాయి. సో చూసి థింక్ అయితే చేయండి ఇల్లు కట్టేవాళ్ళు మాత్రం. ఇంకా రిటర్న్ అయితే బయలుదేరాము. మా ఊరు నుంచి అయితే రాయచూరు 20 కిలోమీటర్లు. మాకు ఇదంతా ఎలక్ట్రీషియన్ తర్వాత హార్డ్వేర్ అదే కడ్డీ వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా 2 డేస్ తర్వాత అయితే స్లాబ్ అయితే స్టార్ట్ చేశారంటే మేము ఒక మంచి దినం అయితే చూసి పెట్టుకున్నాం. ఆఫ్టర్నూన్ కల్లా అయితే ఒక 2 అవర్స్ కల్లా అయితే మ్యాక్సిమం ఒక 50% అయితే కంప్లీట్ చేశారు. మనకు మెయిన్గా స్లాబ్ వరకు బాగానే వర్క్ పట్టుకుంటుంది. ఆ తర్వాత కొంచెం డబ్బులు ఖర్చు చేస్తామనుకో పని కూడా బాగానే ఉంటుంది. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఇంకా ఎలక్ట్రీషియన్ ఆయన కూడా వచ్చిండు. ఎందుకంటే ఏదైనా కొంచెం పైప్స్ ఏమైనా డ్యామేజ్ అయితే ఉండాలంటే వచ్చిండు. అయిపోయిన తర్వాత అయితే ఇంకా పూజ అయితే చేశాము. అంతే, ఇప్పుడు బాగా అప్డేట్ వర్షన్ కాబట్టి చాలా తొందరగా అయితే అయిపోయింది. ఇక్కడ వరకు అయితే కొంత అమౌంట్ అయితే ఖర్చు అయింది. నేను ఒక వీడియోనే చేస్తాను మా ఇంటికి ఎంత అయిందో. అదంతా అయిపోయిన తర్వాత అయితే చేస్తాను, ఇల్లు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత. మేము మ్యాక్సిమం ఒక స్లాబ్ వేసి కూడా 1 మంత్ అవుతుందేమో. నేను ఇప్పుడు వీడియో అయితే ఎడిటింగ్ చేస్తున్నా, టైం సరిపోక. ఇప్పుడు ప్రజెంట్ అయితే మా ఇల్లు స్లాబ్ కంప్లీట్ అయింది. ఇంకా ప్లాస్టింగ్ నడుస్తుంది. అదే గిలా అంటాం మా సైడ్ అయితే, ప్లాస్టింగ్ నడుస్తుంది. సో ఇప్పటి నుంచి అయితే ఇంకా రెగ్యులర్గా అయితే తీద్దాం వీడియోలు. సో వీడియోలోకి వచ్చేసి ఇంకా నేను ఇంటికైతే వెళ్ళాను. ఇంట్లో తిని తర్వాత ఇంకా నేను రాయచూర్కి అయితే వెళ్దాం అనుకున్నా. టీ తాగైతే ఇంకా సాయంత్రం అయితే మళ్ళీ షాప్కి అయితే బయలుదేరాను. షాప్లో మాత్రం చాలా వరకు ఉంటే ఇంకా అన్నీ చూసుకున్నా. ఒక్కొక్క రోజు ఫుల్ బిజినెస్ ఉంటుంది, మాకు ఒక్కొక్క రోజు అసలే ఉండదు.
సో నేను షాప్ క్లోజ్ చేసేసరికి 10-13 నిమిషాలు అయితే అయింది. అంటే రోజు రెగ్యులర్గా ఆ టైంకి అయితే క్లోజ్ చేయను అనుకో. ఈరోజు ఏదో వర్క్ ఫుల్ ఉంటే మాత్రం ఇంకా అంతసేపు అయితే ఉన్నాను. సో అన్నీ ఆఫ్ చేశాను. క్లోజ్ చేసేసరికి ఇంకంతా 10:30 అయితే అయింది. ఇంకా నేను అదంతా చూసుకొని ఇంక ఇంటికైతే వెళ్ళాను. మనకు తినేటప్పుడు ఫోను ఏదో ల్యాప్టాప్లో ఏదో మూవీ ఏదో ఒకటి ఉంటేనే మాత్రం తినాలనిపిస్తుంది, లేకుంటే ముద్ద దిగదు. సో అదొకటి బాగా అలవాటైంది నాకు. ఏదో బ్రహ్మానందం సినిమా అయితే చూస్తున్నా. ఇది చెత్త వేసిన నెక్స్ట్ డే ఇంక ఇదంతా సెట్ చేసి అయితే పోయిండ్రు. సో చాలా బాగా అయితే పడింది మాకు చెత్త అయితే. చాలా మంచి వర్కర్స్ అనమాట వీళ్ళు, బేల్దార్స్ మాత్రం చాలా గుడ్ పర్సన్స్. అండ్ ఇంకా వర్క్ కూడా చాలా సూపర్ ఉంటుంది. మ్యాక్సిమం మా ఊర్లో చాలా ఇండ్లు అయితే కడుతున్నారు సమ్మర్ కాబట్టి. ఇంకా ఈరోజు అయితే ఊరికి వెళ్ళాలి. వాడే వాళ్ళ ఊర్లో అయితే జాతర ఉంది, అందుకోసం ఊరికి అయితే వెళ్ళాలి. మా ఊర్లో చాలా వరకు చెట్లు ఉంటాయి మొత్తం. కొంచెం సేపు అయితే వర్క్ చూసుకొని ఇంకా కర్నూలుకి అయితే బయలుదేరాలి. ఎప్పుడో ఒక వీడియో తీసి దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఇది పరిస్థితి. ఇట్లుంటుంది వీడియోలో సగం సగం మాటలు మొత్తం. సో వీడియో నిన్నే తీసి ఇంకా ఈరోజు వాయిస్ ఓవర్ ఇచ్చిన ఇంకా 2 డేస్కి ఇచ్చినా ఓకే. బట్ 1 మంత్ అవుతుంది దాదాపుగా. అటువంటప్పుడు వాయిస్ అసలు సెట్ కాదు, ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు. 1 మంత్ మనం వీడియోస్ ఆఫ్ చేసినప్పుడు దాని మీద కాన్సన్ట్రేషన్ కూడా తక్కువ ఉంటుంది. ఇంకా మనకు అంతగా ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి సరిగా చేయలేము. అందుకే రెగ్యులర్గా చేయాలి ఏదో అన్నా కానీ పని. సో ఇంకెప్పటి నుంచి అయితే రెగ్యులర్గా అయితే చేద్దామని అనుకుంటున్నాను. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దండి. మీకు మా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో అయితే చాలా సూపర్గా ఎడిట్ చేస్తాను. ఇంకా వాయిస్ ఓవర్ కూడా చాలా బాగా ఇస్తాను. సో ప్లీజ్ డూ సపోర్ట్ మై ఛానల్.
ఓకే. బాయ్ బాయ్. సీ యూ.